ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లోని ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంపు, సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురుకు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తల్లికి వందనం ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల భాగంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ పథకం విద్యార్థుల చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, ఇతర ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ సర్కారు అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కానీ ఈ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ 15,000 అందించాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో మానేసే పరిస్థితులు ఉండవని కూటమి నేతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 2 పథకాలు అమల్లోకి తీసుకువచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లు అందించింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుపై సైతం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకాలతో పాటు త్వరలోనే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పథకాలు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు యూపీ ప్రయాగ్రాజ్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నేరుగా అక్కడి నుంచి హస్తినాకు వెళ్లనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం 2 రోజుల పాటు హస్తినాలోనే ఉంటారని సమాచారం. ఢిల్లీ పర్యటన కోసం రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని సైతం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. గురువారం సాయంత్రం 4:30 రామ్లీలా మైదాన్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. మంత్రులు సైతం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరిన విషయం తెలిసిందే. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహిస్తోంది బీజేపీ. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం పంపించింది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు మోదీ. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమమాలిని, కిరణ్ ఖేర్ హాజరు కానున్నారు. ఇప్పటికీ ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ జరగనున్న బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హస్తినాలో 2 రోజుల పాటు చంద్రబాబు మకాం వేస్తున్నారని వార్త తెలియగానే జగన్ హార్ట్ బీట్ పెరిగిందనే చర్చ మొదలైంది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడే 2 రోజులు ఉండబోతున్నారనే సమాచారంతో వైసీపీలో దడ మొదలైంది. జగన్ కేసులు, ఆయన అవినీతి, అరాచకాలతో పాటు ఇతర అంశాలపై ఇప్పటికే అన్ని రిపోర్టులు ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఈ 2 రోజుల్లో ఈ అంశాలపై ఒక నిర్ణయం రావచ్చని ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న లీకులు. మరి జగన్ వీటిని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.